వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లోకి ఎంటర్ అయిపోదామా? హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సీత గారు మెయిల్ చేశారు రాజు గారు వైజాగ్ నుంచి. ఓకే, వడ కర్రీ తయారీ విధానం చేసి చూపించమని అడుగుతున్నారు. సో వడ కర్రీ అంటే చాలా సార్లు చూపించాం కదా, కొంచెం డిఫరెంట్ బేస్ తీసుకుందామండి. డిఫరెంట్ వడ నల్ల శనగలతో మనం వడలు చేసేసి కర్రీ చేసుకుందాం. సో శనగల బేస్ తీసుకుందాం. ఎస్ అండి. ఓకే, మరి శనగల వడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగల వడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన నల్ల శనగలు 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 6, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందు వడలేసుకోవాలా? అవునండి. సో ఇక్కడ నేనంటే నానబెట్టిన శనగల్ని ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టి పెట్టేశాను. ఓకే, సో ఏం ఉట్టి నానబెట్టినే పట్టేశారు, అది ఉడికించడం ఏమీ లేదు? లేదండి, ఎట్లా మనం వడలు వేసుకుంటాం కదా, సో అక్కర్లేదు. సో దీంట్లోకి ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, సో దీంట్లో అల్లం ముక్కలు, సో పచ్చిమిరపకాయలు, ఓకే, సో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఓకే, అలాగే కొంచెం కొత్తిమీర అండి. సో అంతా కొంచెం ఆ ఘాటు అదంతా కూడా మనం ఈ పేస్ట్ ద్వారా వడలకి ఇస్తున్నాం అన్నమాట. ఓకే, ఓకే, సో ఇలా రెడీ చేసేసుకోవాలి. ఓకే, సో దీన్ని మనం ముందుగా ఈ శనగలు పేస్ట్ చేసుకున్నాం కదా, సో దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ హీట్ పెట్టుకుందామా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లోనే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, కొంచెం పిండి అవసరం పడుతుందా మనకి? పడుతుందండి, అంటే దీంట్లో స్కిన్ ఉంటుంది కదా, సో పొట్టుగా ఊడిపోకుండా. ఎస్. సో సరిపడా ఉప్పు, ఓకే, కొంచెం నీళ్ళు కూడా అవసరం అవుతాయి? అవసరం అవుతాయండి. ఒకసారి కలుపుకొని మనం అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం శనగల పేస్ట్ బాగా మెత్తగా అయిపోతే నీళ్ళు అవసరం ఉండదేమో, కానీ ఇది కూడా కొంచెం ఫాస్ట్గా డ్రై అయిపోతూ ఉంటుంది కదా శనగల స్కిన్ ఉంటుంది కదండి. అవును, మాయిశ్చర్ అంతా పోతూ ఉంటుంది. కానీ నల్ల శనగలు బాగా అంటే ఎక్కువ క్వాంటిటీలో వాడటానికి ఇది ఏదో బాగుంది ఐడియా. ఎస్. సో జనరల్గా కాబూలీ శనగలైనా కొంచెం కూర లాంటి వాటిలో ఎక్కువ వాడుతుంటారు, కానీ నల్ల శనగలు చాలా బాగా తక్కువగా వాడతారు కదా. అవునండి, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. పిండి చూడండి వేడెక్కిందా? ఓకే, సో వేసేసుకోవచ్చు. సో చిన్నగా వేస్తున్నాను. ఓకే, సో అంటే పెద్దగా వేసి మనం కట్ చేసుకుంటున్నామా, చిన్నగా వేసేసుకుంటే బాగుంటుంది. సో యాజ్ ఇట్ ఈస్ గా అట్లా ఉంచేయడానికా? ఎస్ అండి. సో కొద్దిగా నూనె పెట్టేసుకుని ఇవైతే చేసుకోవడం కూడా ఈజీ, చక్కగా ఒక చేత్తో ఇలా అని అలా వేసేసుకోవచ్చు. ఎస్. ఓకే, ఇలా. ఓకే, బుడ్డి వడలు. సో సైజ్ అనేది ఇంకా మన చాయిస్ అన్నమాట. సో రాజు గారు మీరు వడలు వేస్తూ ఉండండి, మేము ఒక చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ముఖంపై మొటిమలు ఎక్కువగా ఉన్నవారు వేపాకుల్ని ఎండబెట్టి పొడి చేసి జల్లించుకోవాలి. ఆ మెత్తని పొడిలో కొద్దిగా రోజ్ వాటర్, కొద్దిగా నిమ్మరసం కలిపి మొటిమలపై అప్లై చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇవి కొంచెం పక్కన పెట్టేసేదా, ఇంకొంచెం వేగాలి ఇవి. సో ఈ లోపు మనం గ్రేవీ కూడా చేసేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా నూనె, అలాగే
ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో సింపుల్ గ్రేవీ చేసుకుంటున్నాం. అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో టమాటో పేస్ట్తోనా? టమాటో పేస్ట్ వేస్తున్నాం. సో దీన్నే మనం కొంచెం పులుసులా కూడా చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వడ్లో బాగుంటుంది. చింతపండు గుజ్జు, అదే చింతపండు గుజ్జు వేసేసి. ఓకే. సో లేదా మామూలుగా పెరుగుతో కడీ చేసుకుంటూ ఉంటాం కదా, సో వాటిలో కూడా అంటే కొంచెం చిన్న చిన్న సైజే ఉన్నాయి కదా, పకోడీలు అవి వేసుకుంటూ ఉంటాం ఎక్కువగా మనం. సో ఇలా వడలు కూడా చేసి మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. అవును, అదే ఈ సైజ్ చూస్తుంటే బాగా అనిపిస్తున్నాయి యాక్చువల్గా. ఎస్, తినడానికి కూడా ఈజీగా ఉండేలా ఉన్నాయి. ఓకే. సో ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటో పేస్ట్, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు. సో వడలు రెడీ అయిపోతే మనకి మిగతా ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే అయిపోతుంది. ఈజీగానే. సో ముందు అది వేసేసుకొని అవి అలా వేగుతూ ఉంటే ఈ లోపు మనం గ్రేవీ పార్ట్ తయారు చేసేసుకోవచ్చు. యా, ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోయినట్టే ఉన్నాయి. ఆ ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇవి కలిపేటివేనా రాజు గారు? ధనియాల పొడి యాడ్ చేసి వడలు వేసేదండి. ఓకే. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. ఓకే. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి. సో ఇప్పుడు ఆ వడలు యాడ్ చేసేద్దామండి. కొన్ని ఏమైనా పైన ఉంచాలా? ఒక 3 పెట్టేసాం. ఏవో కట్లెట్స్ లాగా, ఐ మీన్ సైజ్ కాకుండా జనరల్గా పైన టెక్స్చర్ చూస్తుంటే అలా అనిపిస్తుంది. ఓకే, రెడీ అయిపోయిందండి. సో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. సో వడలకి పిండోకి రెడీ చేసుకుంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అవునండి. సో గ్రేవీ అంతా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా. ఎస్, మసాలా ఏమి లేకుండానే బాగుంటుంది. అంటే వడలు కొంచెం మనకు కొంచెం హెవీగానే అవుతుంది కదా, కాబట్టి గ్రేవీ అనేది కొంచెం లైట్గా తీసుకోవాలి. యా. కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో వడ కర్రీ రెడీ అండి. నైస్. ఓకే, మరి శనగల వడ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. శనగల వడ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన నల్ల శనగలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగల పేస్ట్, అల్లం పేస్ట్, శనగపిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న వడలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే శనగల వడ కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు. బాగుంది. సింపుల్ గ్రేవీ. సింపుల్ గ్రేవీ. వడ కూడా యాడ్ చేసాం కదండి. సో ఆ వడ తాలూకు ఫ్లేవర్స్ కూడా దాంట్లో గ్రేవీలో యాడ్ అయ్యింది. కొద్దిగా వేగితే మనకి ఆ స్మెల్ అది వస్తుంది కదా. సో ఆ శనగలు ఇది అండ్ వడకు కూడా బయట అంతా మనం ఆల్రెడీ దాంట్లోనే ఒక మంచి కారం యూస్ చేసాం, పేస్ట్ లా చేసేసాం కదా. సో అది బాగుంది అండ్ పైనుంచి ఇలా గ్రేవీ కూడా పీల్ చేసుకుని టేస్టీగా ఉంది రాజు. సింపుల్ గా అయినా మంచి టేస్టీ డిష్. అవును. సో నల్ల శనగలు వాడుకోవడానికి ఇది ఒక మంచి ఆప్షన్. సో చూసారు కదండి, చాలా బాగుంది రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. గాయాలు, పుళ్ళు త్వరగా మానాలి అంటే వాటిని కర్కాయ కషాయంతో తరచూ కడుగుతూ ఉండాలి.
ఇలా చేయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం యాపిల్ రవ్వ బూరెలు చూడబోతున్నామండి. మరి వీటి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు యాపిల్ రవ్వ బూరెలు. అవునండి. సో బూరెలు అనగానే మనం జనరల్ గా శనగపప్పు, పెసరపప్పు ఎక్కువగా తీసుకుంటాం, ఇలాంటి వాటితోనే చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో యాపిల్ ఫ్లేవర్ లో ఎలా ఉంటాయి బూరెలు? కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో వస్తుందండి ఇది. సో ఎక్కువగా మనకంటే యాపిల్ కొంచెం వేయించి తీసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. సో ఇక్కడ సేమ్ నేను అదే మెథడ్ ఫాలో అవుతున్నాను. సో మనకి స్టఫింగ్ యాపిల్ తో ఉంటుంది. యాపిల్ ఉంటుంది, కొంచెం రవ్వ బేస్ అనేది దానికి ఉంటుంది. అంటే కొంచెం స్టిక్ కావాలి కదా మనకు. సో రవ్వ తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే ఓకే మరి యాపిల్ రవ్వ బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. యాపిల్ రవ్వ బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 1, ఉప్మా రవ్వ అరకప్పు, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు అరకప్పు, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టీ స్పూన్, బెల్లం 1/2 కప్పు. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏంటంటే నేను ఇది పూతపిండి రెడీ చేసి పెట్టాను. సో దీంట్లో గుండు మినుములు, బియ్యం, అలాగే కొద్దిగా ఉప్పు వేసి లోపల మనం స్టఫ్ రెడీ చేస్తున్నాం. కొద్దిగా నెయ్యి వేసుకుని ఓకే మీకు ఎందుకు రాజుగారు యాపిల్ తో ఇలా పూర్ణాలు చేయాలనిపించింది? కొంచెం మనం రెగ్యులర్ గా పప్పులు, సో ఆ మధ్య కొంచెం అంటే గోధుమ రవ్వ, సో వీటితో కూడా చేసాం కదా. సో కొంచెం ఒక ఫ్రూట్ బేస్ ఎలా ఉంటుంది చూద్దామని. సో దీంట్లో ఏంటంటే కొంచెం వేయించినప్పుడు దాంట్లో ఉండే ఆ షుగర్స్ బయటకు వస్తాయి, ఫ్రూట్స్ లో ఉండేవి. సో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. సో దీంట్లో యాపిల్ తురుమండి. ఓకే సో ఇది ఎలా బాగా మెత్తగా మ్యాష్ అయిపోవాలా, లేకపోతే జస్ట్ వేగితే చాలా? వేగితే చాలండి. సో వేగిన తర్వాత ఇది అంతా టోటల్ గా యాపిల్ ఏంటంటే మనకు వాటరే కదా. అవును. సో మ్యాష్ అయిపోతుంది కొంచెం. ఓకే సో దాని తర్వాత మనం కొంచెం బేస్ కొరకు రవ్వ యాడ్ చేసుకుంటాం. సో కొంచెం ముద్దలా వచ్చిన తర్వాత అది మనకు లోపల స్టఫింగ్ లా వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో రవ్వ సో ఇది కూడా కొద్దిగా వేగిన తర్వాత సో వాటర్ యాడ్ చేసేసుకుంటాం దీంట్లో. ఇదేదో రవ్వ కేసరి కూడా బాగుండేలా ఉంది. యాపిల్ రవ్వ కేసరి చేసుకుంటాం కదా. అవును. సో యాపిల్ తో కూడా చేసేసుకోవచ్చు. యా చక్కగా పేస్ట్ ఏదో వేసి కలిపేసుకోవచ్చు, లేదంటే ఇలా తురిమేసుకున్నా బానే ఉంది, బానే ఉంటుంది చూడ్డానికి. నీళ్ళు వేద్దామా? చాలు. ఓకే కొంచెం దగ్గరకు వచ్చింది కదండి. సో దీంట్లో బెల్లం తురుము, అలాగే కొద్దిగా యాలకుల పొడి, సో లేదా దాల్చిన చెక్క పొడి వేసుకున్నా బాగుంటుంది. యాపిల్ కి బేసిక్ గా సినమన్ ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఎస్. కాకపోతే అది మళ్ళీ చాలా ఇంగ్లీష్ రెసిపీ లాగా అయిపోతుందేమో టేస్ట్. మనకి బెల్లానికి యాలకుల పొడే కరెక్ట్. ఐ మీన్ అంటే పూర్ణాలు కదా. ఎస్, అంటే కొంచెం డిఫరెంట్ గా కావాలంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం దగ్గర కావాలా రాజు గారు? అవునండి. సో దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం మనం స్టవ్ ఆపేసేసి సో ఇది కొంచెం చల్లార్చుకోవాలి. సో అప్పుడు మనం బూరెలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఇది మనకు ఉండలా రావాలి కదా. అవునవును. సో ఈలోగా ఆయిల్ కూడా హీట్ పెట్టుకుందాం, నిదానంగా వేడవుతూ ఉంటుంది. ఓకేనండి. ఈలోగా మేము కూడా ఒక చిట్కా చూసేస్తాం. తప్పకుండా. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. కడుపు నొప్పితో బాధపడేవారు ఈ చిట్కా పాటించండి. ధనియాలు పొడి చేసి ఆ పొడిని మజ్జిగలో కలిపి తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. చక్కగా ముద్ద అయిపోయినట్టుంది. ఎస్. దాన్ని చూస్తే ఉట్టి తినాలనిపిస్తుంది. ఇలా కూడా తీసేసుకోవచ్చు. టోటల్ గా రెడీగా ఉంది. ఇది ఎలా ఉందంటే మనకి ఆ మాడుగుల హల్వా ఉంటుంది కదా, కొంచెం కొద్దిగా కలర్ అంటే అది ఇంకొంచెం డార్క్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా దీని టెక్స్చర్ అంటే ఆ బెల్లం వేయటం వల్ల అలాగే అనిపిస్తుంది. అందుకే నాకు నోరు ఊరుతుంది. తొందరగా చేసేస్తాను. యా. సో యాపిల్ వేస్ట్ అయిపోతుంది అనుకోకుండా చక్కగా దానిలాగా స్వీట్ చేసేసుకోవచ్చు అనమాట మనం. ఓకే. సో ఆయిల్ ఇటువైపు మార్చేసుకుందాం. ఈ హల్వా అంతా నాకే.
దాచిపెట్టేసుకుంటాం. ఓకే, సో దీంట్లో ఒక్కొక్కటిగా వేసేసుకొని ఇవి ఎవరికైనా పెడితే ముందు ఉట్టుబూర్లు అనుకో నోట్లో పెట్టేసుకుంటారు, తర్వాత తర్వాత తిన్నాక టేస్ట్ తెలుస్తుంది. తెలుస్తూ ఉంటుంది. అండ్ గబుకులు అంటే యాపిల్ని కూడా ఎక్స్పెక్ట్ చెయ్యరు కదా, కాకపోతే అఫ్ కోర్స్ అంటే యాపిల్ టేస్ట్ అనేది కాస్త తెలుస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు రియలైజ్ అవుతారనమాట, ఓ కొంచెం different గా చేశారు. డిఫరెంట్ బూరే అని. సో రాజు గారు ఈ వేగేలోగా కార్వింగ్ చేసేస్తారా? నేను చూస్తూ చేసేస్తాను. ఉంటాను. సో జస్ట్ సింపుల్ గానే ప్లేట్ గార్నిష్ చేస్తున్నాండి. ఈ వాడిని తీసేస్తా. తీసేసేది. ఓకే, క్యారెట్లో ఒక బేస్ తీసుకొని దీన్ని ఒక ఫ్లవర్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, సో అలాగే బీట్రూట్లో కూడా ఇవన్నీ వేగిపోయాయి రాజు గారు. ఓకే అండి. సో తీసేసా. కార్వింగ్ సింపుల్గానే ఉంటుంది. డైమండ్ షేపా? లేదండి, జస్ట్ అలా స్ట్రిప్స్ లా కట్ చేస్తున్నాను పొడవుగానే. ఓకే, ఓకే, ప్లేట్ ఇస్తారా? సో వీటిని కూడా స్లైసెస్ లా కట్ చేస్తున్నాను. ఓకే. కార్వింగ్ చేసుకునేటప్పుడు ముందు అన్ని కట్ చేసుకున్న తర్వాత బీట్రూట్ కోసుకోలేము. ఎస్, లేకపోతే దాని కలర్ మిగతా వాటికి వచ్చేస్తుంది. ఓకే, సో మధ్యలో సో ఇలా స్ట్రిప్స్ లా కట్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్ చేసేసుకోవచ్చండి. ఓకే ఓకే, యాపిల్ రవ్వ బూరెలు రెడీ అండి. బాగుంది రాజు గారు, ప్లేట్ బాగుంది, బూరెలు కూడా మంచి స్మెల్ వస్తున్నాయి యాక్చువల్గా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, వేడివేడిగా బూరెలు రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు యాపిల్ రవ్వ బూరెలు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. యాపిల్ రవ్వ బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి యాపిల్ తురుము వేసి వేయించాలి. దీనిలో ఉప్మా రవ్వ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత బెల్లం, యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని ఉండలా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, యాపిల్ రవ్వ బూరెలు రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూస్తారు కదా, తీసుకోండి రాజు గారు. డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. సో యాపిల్ మనం కొంచెం తురిమేసాం కదా, సో ఆ తరకలుగా కొంచెం మధ్యలో తగులుతూ. యాక్చువల్గా బెల్లం టేస్ట్ ఎప్పుడైనా కూడా చాలా డామినెంట్ గా తెలుస్తూ ఉంటుంది. ఎస్ అండి. ఇక్కడ ఏంటంటే రవ్వ ఉంది, యాపిల్ ఉంది కదా, బ్యాలెన్స్డ్గా ఉంది. అండ్ ఆ యాపిల్ ఫ్రై చేసిన టేస్ట్ అనేది మనకి బైట్ చేస్తే బాగా తెలుస్తుంది. సో బాగుంది రాజు గారు, వెరైటీగా. థ్యాంక్ యూ. నైస్ కాంబినేషన్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఎప్పుడైనా వన్స్ ఇన్ ఎ వైల్ ఇలా మనము యాపిల్తో ట్రై చేయొచ్చు. ఈ పూర్ణాలు చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం.
మీకోసం మరో చిట్కా. గొంతు పట్టేసినట్లు అనిపిస్తే వెంటనే నాలుకపై చిటికెడు ఉప్పు వేసుకుని చప్పరించండి. ఇలా చేయడం వలన గొంతు వెంటనే సాఫీగా అవుతుంది. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? దాక్షాయిని. దాక్షాయిని గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. ఓకే. హలో అండి. హలో. మీ పేరేంటి? భారతి. భారతి గారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? తాండూర్. తాండూర్. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, అస్సలు లేదు. సో ఇక్కడికి వచ్చాగానే పరిచయం వచ్చిందా? ఓకేనా? సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి రెడీ అండి. సో ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో నేను ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తానో దాన్ని వేస్ట్ చేసుకుని మీరు ఇద్దరు వంట చేయాలి. ఓకే. సో ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే పొట్టు పెసలు. ఓకే. ఓకే. సో పొట్టు పెసలతో వంట చేయాలన్నమాట. సో జనరల్గా మనము వీటిని పెసరట్టుకి అలా టిఫిన్స్కి అలా వాడుతూ ఉంటాం కదా, వడలు వేసుకుంటూ ఉంటారు, ఇంకా ఏమన్నా చేస్తారనుకుంటా. సో కొద్దిగా ఆలోచించండి. సో ఆలోచించి పెసలతో ఏం చేయొచ్చు నాకు చెప్తే మనం మొదలు పెట్టచ్చు. సో నేను ఇక్కడ స్టాప్ వాచ్ ఉంది, సో ఇక్కడ టైం ఆన్ చేస్తాను. సో మీ ఇద్దరు థింక్ చేసి ఎవరైతే ఫస్ట్ రెసిపీ పేరు చెప్తారో అప్పుడు ఆఫ్ చేస్తా వాచ్. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే. ఓకే. సో పెసలు అంటే ఇవే కాదు, నేను ఆల్రెడీ నానబెట్టిన పెసలు రెడీగా ఉన్నాయి, అవి ఇస్తాను మీకు, ఎందుకంటే వీటికి టైం పడుతుంది కదా. ఓకే. సో కాబట్టి నానబెట్టినవి అంతా రెడీగా ఉంది. సో వాటితో మీరు ఏం చేయొచ్చు అనేది ఆలోచించండి. ఓకే. కొంచెం వెరైటీగా ఆలోచించండి, ఎందుకంటే కాస్త కష్టమే. జనరల్ గా పెసలు అంటే కొంచెం మనం రెగ్యులర్ గా వంటలో వాడేది కాదు, అంటే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కదా. బట్ స్టిల్ వంటలు చేసే వాళ్ళని క్రియేటివిటీ నేను తక్కువ అంచనా వేయను అనమాట. అందుకని చెప్పి ఎలాంటివైనా తీసుకొస్తాను, ఎందుకంటే మా పార్టిసిపెంట్స్ అన్ని చేస్తారు కాబట్టి. సో మీరు కూడా కొంచెం కొద్దిగా పదును పెట్టి ఆలోచించండి. ఓకే. ఓకే. నేను చేస్తానండి ఫస్ట్ మీరు చేస్తారా? సో ఆపేస్తున్నాను. 49 సెకండ్స్ అయ్యింది, ఎందుకంటే కొంచెం కష్టమే కాబట్టి కాస్త కొంచెం టైం తీసుకున్నారు. సో పర్వాలేదు. ఏం చేస్తారు వంట? పెసరట్టు పులుసు అండి. సో పెసరట్టు పులుసు చేస్తారా? ఓకే. ఓకే. ఓకే, మరి పెసరట్టు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరట్టు పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పెసలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 4 టేబుల్ స్పూన్లు, చింతపండు గుజ్జు తగినంత. ఓకే అండి, మరి పెసరట్టు పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో దాక్షాయిని గారు మొదలు పెడదామా? మొదలు పెడదాం. సో ఫస్ట్ మనం పెసరట్టు వేసుకోవాలి కదా. అవునండి. పెనం హీట్ పెట్టుకుందాం. ముందుగా మనం పెసల్ని నానబెట్టుకుని రుబ్బు పెట్టుకోవాలండి, కొంచెం ఉప్పేసి. సో ఇందులో ఉప్పు ఒకటే వేసాను, ఏం వేయలేదండి. ఇప్పుడు వేస్తున్నాను అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ అండి. అది ఇందులో కలుపు, ఇందులో కొంచెం వేసి కొంచెం నూనె వేయాలండి. పెనం వేడైంది. పిండి కొద్దిగా గట్టిగా ఉన్నట్టుంది, అంటే కొంచెం మందంగా ఏమైనా వేసుకోవాలా? కొంచెం మందంగా వేసుకోవాలండి. ఓకే. సో పులుసులో కాబట్టి, పులుసులోకి కావాలి. సో ఎక్కువ ఏమి దీన్ని వద్దండి. లేదు. సో ఇప్పుడు ఇది కాలితే మనము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఇది పక్కన పెట్టుకుందాం, షిఫ్ట్ చేద్దామండి. సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టేసేయండి. సో ప్యాన్ ఇక్కడ ఆన్ చేసి పెడదాం. మీరు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఓకే. ముందుగా కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు. ఓకే. తిప్పుదామా? కొంచెం కాలాలనుకుంటా కదా. తిప్పండి కాలిందా? కరివేపాకు 1 నిమిషం ఆగండి, తిప్పాక మళ్ళీ ఎదురుగానే కొద్దిగా నూనె వేద్దాం. ఇటు కూడా ఓకే. ఇటు పక్కన నిదానంగా కాలుతూ ఉంటుంది. నెక్స్ట్ పోపు ఉల్లిపాయ ముక్కలండి. ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి,
నేనేమనుకున్నా అంటే పొద్దున్న ఎప్పుడైనా మీ ఇంట్లో పెసరట్లు వేస్తే అవి మిగిలిపోయినాయి అనుకోండి, అంటే చల్లారిపోతే తినబుద్ది అవ్వదు కదా, చక్కగా కట్ చేసి కూరలో వేసుకుంటే వెరైటీగా ఫ్రెష్గా తయారైపోతుంది కదా, కొత్త వెరైటీ. అలా ఏమన్నా ఆలోచించారేమోనని. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కచ్చా పచ్చగా చేశారా? మరి పేస్ట్ లా కాకుండా. ఓకే. నెక్స్ట్ టమాటోలా. ఓకే. సో వెరైటీ వంటలు చేస్తుంటారండి మీరు? ట్రై చేస్తూ ఉంటారు. అభిరుచి ప్రోగ్రామ్ చూసి మా ప్రోగ్రామ్ చూసి ట్రై చేస్తుంటారు. సో ఇంట్రెస్ట్ వంటలు బేసిక్గా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఇంట్రెస్టే? ఓకే ఓకే. మీరేమైనా వర్కింగ్ అండి లేకపోతే హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? రైల్వే ఎంప్లాయ్ అండి. పిల్లలు? 2 పాపలండి. పేర్లేంటి? వైష్ణవి, సాయి ప్రణతి. ఓకే. నెక్స్ట్ కొంచెం ఉప్పు అండి. కొంచెం పసుపు. ఓకే. చింతపండు పులుసు అండి. ఓకే. తిప్పండి. ఇటు బాగానే అయింది కదా? అవునండి. అటు పక్కన అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఇందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి. ఓకే. కొంచెం జీలకర్ర పొడి. సో అటు పక్క చాపింగ్ బోర్డ్ ఉంటుంది చూడండి, ఇది ఇక్కడ పెట్టుకోండి. కాలుతుంది, జాగ్రత్త. కొంచెం వాటర్, దీంట్లో వాటర్ వేద్దామా? కొంచెం ఎక్కువ చాలే. కాలిందా లోపలంతా? కాలిందండి. వేసేసుకోవచ్చా ఇప్పుడు? వేసేసుకోవచ్చండి. సో జస్ట్ కొంచెం ఆ చింతపండు పులుసు ఇదంతా ముక్కలు కొంచెం ముక్కలకి పట్టాలి 2 నిమిషాలు. ఓకే. నెక్స్ట్ కొంచెం బెల్లం, చివరిగా కొంచెం కొత్తిమీర వేసేయండి. ఓకే. ఓకే, అయిపోయింది. అయిపోయిందా? కొంచెం గార్నిష్కి కొంచెం కొత్తిమీర. పెసరట్టు పులుసు రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి పెసరట్టు పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసరట్టు పులుసు తయారు చేసే విధానం: ముందుగా పెసలు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై అట్టులా పోసి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, చింతపండు గుజ్జు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పెసరట్టుని ముక్కలుగా కట్ చేసి దీనిలో వేయాలి. ఆ తర్వాత బెల్లం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెసరట్టు పులుసు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. తరచూ నీరసంగా అనిపిస్తున్నట్లయితే బార్లీ గింజలను ఉడికించి ఆ నీళ్లను తాగుతూ ఉండండి. ఇలా చేసినట్లయితే మంచి ఎనర్జీ లభిస్తుంది. పెసరట్టుతో ఒక వంట చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో భారతి గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు? పెసలతో ఆవిరి కుడుములు. పెసలతో ఆవిరి కుడుములు. ఓకే.
ఓకే, మరి పెసర ఆవిరి కుడుములు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర ఆవిరి కుడుములు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పెసలు 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 టేబుల్ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, మెంతి కూర 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా భారతి గారు? స్టార్ట్ చేద్దాం. ఏం పిండి అది? జొన్న పిండి అండి. జొన్న పిండి. గోధుమ పిండి కొద్ది, జొన్న పిండి కంటే తక్కువ తీసుకోవాలండి. కొంచెం సాల్ట్, అంటే ఈ పిండి మనకి కుడుములుగా? కుడుములు. ఓహో, జొన్న పిండి కొంచెం గోధుమ పిండి. ఓకే ఓకే. ఇదేమైనా అంటే పూత పిండి లాగా ఏమన్నానా? అట్లేం లేదండి, వీటితోటి కుడుములు రెడీ చేయాలి. కుడుములంతా దీంతో జనరల్ గా కుడుములు అనగానే మనకి ఎప్పుడు ఏదో ఐదర్ వరి పిండితో గానీ లేకపోతే ఇట్లా మామూలు ఇడ్లీ పిండితో గానీ అలా కలిపి వేసేసుకుంటూ ఉంటాం కదా. అంటే ఇవి కర్ణాటక సైడ్ ఎక్కువ చేస్తారండి. కర్ణాటక స్పెషల్. కర్ణాటక స్పెషల్. అక్కడ ఏమంటారు వీటిని? కుడుములే అంటారు. కుడుములే, ఆవిరి కుడుములు. అంటే కన్నడలో ఏమన్నా అంటారేమోనని. అట్లే ఉండదు. కొంచెం నీళ్ళు కావాలా? కొద్దిగా కొంచెం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఇలా చేసుకోవాలండి. ఇవేమిటి? కుడుములకండి ఇవి. ఇట్లా కుడుములు అంటే ఇట్లా పెద్ద పెద్దగా వేస్తారు కదా, గారెల్లాగా. అట్లా కదా? అట్లా కాదండి, ఇవి ఇట్లానే ఉంటాయి, పెసలతోటి కదా. ఇవి ఇలా పొడవుగా ఉంటాయా? మాకు అసలు ఏం అర్థం కాలేదు ఈ ప్రాసెస్. ఇట్లా ఎట్లా చేసేయాలి. ఇప్పుడు వీటిని మనం ఆవిరి మీద ఉడికిస్తాం. ఆవిరి మీద ఉడికించాలి. పెసలు చిన్నగా ఉంటాయి కదండి, అందుకే ఇవి కొంచెం చిన్న చిన్న. ఇప్పుడు ఇవి ఉడికించి అవి పెసలతో పాటు కలిపి ఫ్రై ఏమైనా చేస్తారా? ఫ్రై. ఓహో, సో దీనికి జొన్న పిండి, గోధుమ పిండి, బియ్యం పిండితో చేసుకుంటే బాగోదా? అంటే జొన్న పిండితోటే బాగుంటుంది. జొన్న పిండితో టేస్ట్ బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా. ఓకే ఓకే. సో ఇవి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలో వేసుకోవాలండి, ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఓకే. ఇప్పుడు పెట్టేద్దాం మనం. ఓకే, సో ఇప్పుడు ఇవి ఉడికించుదాము. అంటే జస్ట్ ఒక 5-10 మినిట్స్ అయితే చాలా? 10 మినిట్స్ కూడా 5 మినిట్స్. 5 మినిట్స్. ఇక్కడ మనం స్టార్ట్ చేద్దాం. ఓహో, ఇవి కుడుములు. అవునండి, ఈ కుడుములు మనం పెసల్లో వేసుకుంటున్నాం అనమాట. ఓకే, సరే, ఇవి ఉడుకుతూ ఉంటాయి. కొద్దిగా నూనె అండి. ఓకే. పోపు దినుసు ఒక 2 ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఇది ఏంటన్నట్టు, అంటే స్నాకా లేకపోతే కూర? స్నాక్ లాగా తినొచ్చు. కొన్ని వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నా. ఓకే, వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. ఓకే. ఇది ఏమైనా మనకు నిల్వ ఉంటుందా అండి, లేకపోతే? నిల్వ ఉండదండి, ఎప్పటికప్పుడు చేసుకుని తినేయటమే. వేడి వేడే బాగుంటుందండి. అంటే ఓన్లీ పెసలతో చేసుకుంటారా, లేకపోతే పెసలు, అలసందలు, అలసందలతో ఇట్లా శనగలు ఇట్లా ఏవైనా కూడా చేయొచ్చు? అంటే శనగలు కాదు కానీ అలసందలు, పెసలు, బెబ్బెర్లు అట్లా చేస్తాం. ఓకే. సన్నగా తరిగిన మెంతి కూర. ఓకే. అంటే ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో ఉంటే బాగుంటుందా, లేకపోతే తోటకూరతో చేసుకోవచ్చు, మెంతి కూరతో చేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ పడుతుందా అంతా? మీరేమిటి బాగా కారం ఎక్కువ తింటారా? ఏం లేదండి, ఏం లేదా? మామూలుగానే తింటాను. మామూలుగానే అంటే కుడుములు, పెసలు
వాటన్నిటికీ సరిపోతుంది సరిపోతుంది సరిపోతుంది. ఓకే. కొద్దిగా పసుపు. ఇది కట్టేద్దామా? 5 minutes అయిందిగా. కట్టి ఓహో, అది ఇందులో వేద్దామండి. ఇప్పుడు వేయాలా? చూద్దాం. సో చూద్దామా? ఉడికినట్టేనా ఇవి? ఉడికినాయండి. వేసేయచ్చా? కొంచెం పల్లి పొడి వేసుకోండి. బాగుంది ఇదేదో. నాకు ఎందుకు ఇలాంటివి ఏవో చపాతీల్లో పెట్టుకుని తిన్నా బాగుంటుందేమో అనిపిస్తుంది. టిఫిన్ టైపేనండి ఇది. అదే టిఫిన్ టైపే, కాకపోతే అలా కూడా తినొచ్చేమో. అంటే ఆకుకూర కూడా ఉంది కదా ఎలాగో. అవును. మీరు ఇది ఎక్కువ చేస్తూ ఉంటారా? అవునండి. ఎందుకు, మీకు ఇష్టమా? మా ఆయనకు బాగా ఇష్టం అండి. మీ ఆయనకు బాగా ఇష్టమా? వారంకి ఒకసారి కంపల్సరీ చేస్తానండి. వారంకి ఒకసారి ఇది ఉంటుంది కంపల్సరీ. కంపల్సరీ. నెక్స్ట్ పెసలు, ఉడికించిన పెసలు. మీరు ఏమైనా వర్క్ చేస్తారండి లేకపోతే ఇంట్లోనేనా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫే. ఈ మధ్యలో హౌస్ బిజినెస్ కొంచెం చిన్నది, బొటిక్ రన్ చేస్తున్నాను. బొటిక్ రన్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఇంట్లోనే. సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయం. పేరేంటి? జగన్మోహన్ రెడ్డి. ఓ, వినటానికి ఎంత బాగుందో వ్యవసాయం. పెసలు పండిస్తామండి. పెసలు కూడా పండిస్తారు. ఏమేమి పండిస్తూ ఉంటారు? శనగలు, జొన్నలు, పెసలు, కందులు. సో అయితే ఇవన్నీ మీరేం కొనక్కర్లేదు అనమాట? లేదండి. వెరీ గుడ్. కొంచెం ఉప్పు అండి. సో ఇప్పటిదాకా మనం దేంట్లో సాల్ట్ వేయలేదు కదా? పిండిలు వేసినండి, కొద్దిగా వేసారు అంతే. పచ్చిమిర్చి పేస్ట్ లో ఏం వేసుకోలేదు ఉందా దాంట్లో కూడా? సో ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా యాడ్ చేశాక కొంచెం ప్రయాణాలు లాంటి వాటిలో కూడా బాగుంటుందేమో కదా? బాగుంటుందండి. తీయొచ్చా ఇంకండి? ఓకేనా? పెసల ఆవిరి కుడుములు రెడీ. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. పెసర ఆవిరి కుడుములు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర ఆవిరి కుడుములు తయారు చేసే విధానం: ఒక బౌల్లో జొన్న పిండి, గోధుమ పిండి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేతితో చిన్న చిన్న కుడుముల్లా చేసుకుని కుక్కర్ లో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. దీంతో కుడుములు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, తరిగిన మెంతికూర వేసి వేయించాలి. దీనిలో పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, కుడుములు, వేరుశనగ పలుకుల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పెసర ఆవిరి కుడుములు రెడీ. ఓకే అండి, మరి పెసలతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో పులుసు, ఇంకొకటేమో పెసర ఆవిరి కుడుములు. ఓకే అండి, ఏది టేస్ట్ చూద్దాం? పెసరట్టు పులుసు చేశారు కదా? ఓకే. బాగుంది. నెక్స్ట్ చూద్దాం. బాగుందండి. చక్కగా ఇలా వింటర్ సీజన్, రైనీ సీజన్ లాంటి టైంలో ఈవినింగ్ టైమ్స్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. టిఫిన్ ఐటమ్ ఏనండి అది, అండ్ హెల్తీగా కూడా ఉంది. నైస్. సో 2 కూడా బాగున్నాయి, ఇద్దరు బాగా చేశారు. సో రాజు గారు డిసైడ్ చేస్తారు విన్నర్. సో 2 డిష్లు కూడా బాగున్నాయి. అంటే టేస్ట్, తర్వాత పులుసులో కొంచెం ఆ చింతపండు అనేది కూడా బాగా సరిపోయిందండి. టొమాటో వేసినా కొంచెం ఎక్కువగా కాకుండా మీడియంగా బాగుంది. అలాగే ఇలా ఆవిరి కుడుములు టైప్లో పెసలతో స్నాక్ ఐటమ్ చాలా బాగుంది. అంటే కొంచెం దీంట్లో మెంతి కూడా యాడ్ చేశారు కదా, సో మంచి టేస్ట్ అనేది యాడ్ అయింది. సో 2 చాలా బెటర్గా ఉన్నాయి, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. రెండిట్లో కొంచెం బెటర్గా ఆవిరి కూడా ఉంది, ఎందుకంటే పులుసులో కొంచెం లిక్విడ్గా ఉంటే కొంచెం బాగుండేది. పులుసు అనేది తక్కువైపోయింది, అంటే అవి పీల్ చేసుకుంటాయి.
బేసిక్గా మనకి అది కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి పీల్ చేసుకుంటుంది. సో అక్కడ అంటే కొంచెం ఆ ముక్కలుగానే మిగిలిపోయింది. అది ఇంకొంచెం మీరు లూజ్గా చేస్తుంటే కొంచెం గ్రేవీ లాగా కూడా కొంచెం మిగిలేదు మనకు. సో అదొకటే అంటే టేస్ట్ ఓకే, చాలా బాగా వచ్చింది, సూపర్గా. థ్యాంక్ యూ. ఓకే, సో ఈరోజు ఆవిరి కుటుంబంలో కాంబినేషన్లో చేసిన పెసలు సో భారతి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి. సో భారతి గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో దాక్షాయణి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పెసలతో చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. పెరుగు బాగా పులిసినట్లు అనిపిస్తే వెంటనే దాంట్లో కొద్దిగా పాలు కలపండి. ఇలా చేసినట్లయితే పులుపుదనం తగ్గిపోతుంది. ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన శనగల వడకరీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. నల్ల శనగలు, శనగపిండి, టొమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి, జీలకర్ర. శనగలు నల్ల శనగలైనా కానివ్వండి, తెల్ల శనగలైనా కానివ్వండి, మళ్ళీ మనకు పీచు ఎక్కువ ఉంటుంది కాబట్టి అరుగుదలకి ఇబ్బంది వస్తుంది. సో 100% మనకు ఇలాంటివి తీసుకున్నప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో శనగలు లాంటివి చక్కగా నానబెట్టాలి. చక్కగా అంటే మినిమం 3 to 4 hours నానబెట్టాలి. ఒకవేళ మనం టైం తగ్గించాలనుకుంటే వేడి నీళ్ళల్లో లూక్వామ్ వాటర్లో నానబెట్టాలి. డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో సింపుల్గా, ఎంత సింపుల్గా సులభంగా వండుకోగలిగితే అంత మనకు తద్వారా వచ్చే ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో శనగల వడకరీలా కాకుండా శనగల కర్రీలాగా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసుకుంటే ఈ గ్యాస్ సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన యాపిల్ రవ బూరెలు, యాపిల్ బాంబే రవ, బియ్యపిండి, శనగపిండి, బెల్లము. యాపిల్ సామెత ఉంది కదా ఇంగ్లీష్లో, అన్ యాపిల్ అ డే కీప్స్ ద డాక్టర్ అవే. అంటే రోజు ఒక యాపిల్ తీసుకుంటే మనకు జబ్బులు, డిజీజెస్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అని. యాపిల్ కట్ చేసి ఉంచినా ఆక్సిడైజ్ అయిపోయి లైట్ బ్రౌన్ కలర్ క్రియేట్ అయిపోయి పోషక విలువలు తగ్గిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం వండుకుంటే ఇంకా అసలు దాంట్లో ఏమీ కూడా ఉండవు. ఫ్రూట్స్ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా తినడానికి ప్లీజ్ అలాగే ట్రై చేయాలి. ఊరించే వంటలో పెసళ్ళతో 2 రకాల వంటకాలు చూశారు. ఇప్పుడు ఇందాక యాపిల్ నేను చెప్పాను కదా ఎలా తినాలో, దానికి డైరెక్ట్ ఆపోజిట్గా మనం పెసళ్ళు తినాలి. పచ్చిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకున్నాం అనుకోండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేది పక్కా. పెసరట్టు పులుసు, ఇంకా పెసర ఆవిరి కుడుములు. పెసరట్టు పులుసులో మనకు పెసళ్ళు, టొమాటో పేస్ట్, చింతపండు, కాస్త బెల్లము అండ్ అల్లం, పచ్చిమిర్చి ముక్కలు. పెసరట్టు అనేది మళ్ళీ కూడా ఎక్సలెంట్ అండి. అది కూడా మళ్ళీ సూపర్ థింగ్. ఇట్స్ అ వెరీ వెరీ హై ప్రోటీన్ డిష్. సో పెసరట్టు పులుసు, మనం పెసరట్టు డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ట్రై చేయొచ్చు, కానీ పులుసులా కాకుండా పెసరట్టును పెసరట్టుగా తీసుకుంటే కూడా సూపర్ ఎక్సలెంట్. పెసర ఆవిరి కుడుములు చాలా బాగున్నాయండి. జొన్న పిండి, గోధుమ పిండి, తర్వాత పెసరు, ఇంకా పచ్చిమిర్చి, పల్లీలు అండ్ మెంతి కూర. వీటితో మనం చేసుకునే ఈ కూర హోల్సమ్గా కంప్లీట్గా ఉంది. కుకింగ్ పద్ధతుల్లో కూడా బెస్ట్ పద్ధతి స్టీమింగ్ అండి. అమేజింగ్. అసలు స్టీమింగ్లో మనకు పోషక విలువలు కూడా రీటైన్ అవుతాయి. సో చాలా చాలా బాగుందండి. సో ఇవాళ మీరు చూసిన వంటకాల్లో కూడా ది బెస్ట్ వంటకం మనకు పెసర ఆవిరి కుడుములు. సూపర్బ్ అండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించండి సెగ్మెంట్లోకి మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక రుచికరమైన వంటని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని అందుకోండి. రాజుగారు ఈరోజు 2 కూడా టేస్టీ వంటలు. ఓకే. సో ముఖ్యంగా యాపిల్ తో బూరెలు బాగుంది, రవ్వ బూరెలు. అవునండి, వెరైటీగా ఉంది అండ్ కొద్దిగా యాపిల్ ఫ్లేవర్ లో. కొంచెం అంటే ఒక ఫ్రూట్ ఫ్లేవర్ లో మనం తీసుకుంటున్నాం. అవును. సో బూరెలు జనరల్ గా మనం ఎప్పుడు పప్పుల కాంబినేషన్ తింటూ ఉంటాము. అవునండి, కానీ ఇలా ఫ్రూట్ కాంబినేషన్ లో కూడా వెరైటీగా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ శనగలతో వడకర్రీ కూడా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. వెరైటీగా ఉన్నాయి, మీరు కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సఫలా ఎడిబుల్ ఆయిల్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.